సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమికి అనుకూలంగా రాబోతున్నాయని కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ రాహుల్ గాంధీని ప్రధాని చేయటమే తమ లక్ష్యమన్నారు. రాయబరేలీలో కాంగ్రెస్ ఎస్పీ పొత్తుతో జోష్ పెరిగిందన్న విహెచ్ యూపీలోను కూటమి అధిక సీట్లను సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇండియా కూటమి తప్పనిసరిగా గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక పక్క నరేంద్ర మోడీ ఎలాంటి అభివృద్ధి చేయలే, 2 కోట్ల ఉద్యోగాలు ఇయ్యలే, బ్లాక్ మనీ తేలే, అదేవిధంగా రైతుల నోట్లే మట్టి కొట్టాడు సంవత్సరం పొడునా. రాహుల్ గాంధీ గారు బడుగు బలహీన వర్గాల గురించి క్యాస్ట్ వైజ్ సెన్సర్ 1931లో అయింది. ఇప్పటి వరకు ఎవరు లేవనెత్తలే, అందరూ అనడం వదిలేయడం. కానీ రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. కింది స్థాయి జనం ఏ విధంగా బతుకుతున్నారు, వాళ్ళ జీవనోపాధి ఎట్లున్నదని. వీళ్ళు కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నారు కాబట్టి తప్పనిసరిగా క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తారు. రేపు జరిగే రిజల్ట్ 4 నాడు తప్పనిసరిగా కాంగ్రెస్ ఫేవర్లో ఉంటుంది. తప్పనిసరిగా ఇండియా కూటమి నరేంద్ర మోడీ హటావ్ దేశ్కు బచావ్ అనే నినాదం మీద నడుస్తుంది. తప్పనిసరిగా కాంగ్రెస్ వస్తుంది, ఏది ఇండియా కూటమి వస్తుంది. ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కావాలనేదే మా ఉద్దేశం.